Hello, Sri Vishnu garu. Hello. I'm Guru from M9. Hi. So, swag. So, are you excited, nervous, confident? What's going on? అంటే ఏం నడుస్తుంది మీ మైండ్? వెరీ కాన్ఫిడెంట్. Okay. డెఫినెట్గా కొత్త కథ చేసేసా, ఎవరు చేయని కథ చేసేసా. సో అది కాన్ఫిడెన్స్. బట్ ఆడియన్స్కి ఎప్పుడు చూపిస్తామా అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. మీరు చూసారా సినిమా? చూస్తాను. సో ఆ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది? అంటే ఇది మాస్టర్ సినిమానా, క్లాస్ సినిమానా, లేదా అందరికీ? ఇది ఒక చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా, ఓకే, అంటే పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళు కూడా నచ్చుద్ది సినిమా. అంటే రేపు వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారో, తర్వాత ఎక్కడ చూస్తారో, ముసలి వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. ఓకే. ఓటీటీ ఆడియన్స్ కూడా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు ముసలి వాళ్ళు కూడా అంటే పాపం చాలా థ్రిల్ అవుతారు చూసి. అంటే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి అన్ని మెమరీస్ గుర్తొస్తాయి. స్పాన్ చాలా పెద్దగా ఉంది. అవును. 4 generations. అవును, 4 generations. ఓకే. సో శ్రీ విష్ణు గారు, మీ కెరియర్ గురించి మాట్లాడుకుంటే 15 years యూ హ్యావ్ కంప్లీటెడ్, ఐ గెస్ మోర్ దెన్ 15 years. సో ఆ జర్నీని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్? వెరీ సాటిస్ఫైడ్ అండి, వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే కంపల్సరీ ఏదో మనం ప్రూవ్ చేసుకుందాం అని వస్తాం. ఓకే. బట్ ప్రూవ్ చేసుకునే ప్రాసెస్, జర్నీలో మనకి ఎవరైతే తారసపడతారో అది ఇంపార్టెంట్ మెయిన్గా. సో మన జర్నీ, మనం కలిసే మనుషులను బట్టే అది డెస్టినేషన్ అనేది చేరుకుంటూ వెళ్తాం. సో నేను కలిసిన అందరూ కూడా ఇప్పటికీ నాకు ఆత్మీయుల కిందే ఉన్నారు. ది బెస్ట్ దొరికారు నాకు, ఫ్యామిలీ లాగే నాకు దొరికిన వాళ్ళందరూ ఏదైతే మూవీస్ త్రూ లేకపోతే అసోసియేట్ అయ్యి ఈ 15 yearsలో ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్యామిలీ అయిపోయారు. సో బ్యూటిఫుల్ ఫ్యామిలీలో నా తయారైంది, నా డైరెక్టర్లు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, ఇంకా యాక్టర్స్ కానీ, వీళ్ళందరూ. సో ఈ ఆపర్చునిటీ రావడానికి ఇంత టైం పట్టింది. ఇటువంటి ఆపర్చునిటీ కోసం చాలామంది ఇంకా చాలా రోజులు కష్టపడినా దొరకకపోవచ్చు. సో ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ మనం కొలమానం పెట్టేసుకోకుండా ఉన్నదాంతో ఎంజాయ్ చేసే టైప్ నేను ఎప్పుడు. బట్ మంచి స్పేస్లో నాకు నచ్చిన కథలు నేను ఎలా అనుకుంటే అలా చెప్పుకోగలిగే విసులుపాట దొరికింది నాకు. సో వెరీ హ్యాపీ. సో కీ టేక్ అవే ఏమైనా ఉందా? అంటే 15 years జర్నీని ఒక లైన్లో సమ్మరైజ్ చేసుకున్నా అనుకుంటే, అంటే అది ఎవరికన్నా లేకపోతే నాకా, లేకపోతే ఏం నేర్చుకున్నారంటే ఇండస్ట్రీ బయట నుంచి చూసినప్పుడు ఇండస్ట్రీ ఒకలాగా ఉంటుంది, 15 yearsలో ఏం అసలు సమ్మరైజ్ చేసుకుంటే? నేను వచ్చే టైంకి ఇండస్ట్రీ ఒకలా ఉందండి. ఇప్పుడు చాలా, అంటే అప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ తక్కువ ఉండేవారు. ఇప్పుడు మీరు డౌన్ ద లైన్ ఒక 7-8 ఏళ్ళ నుంచి చూసుకుంటుంటే అందరు బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. అంటే చదువు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు అని కాదు, జ్ఞానం అంటే విలువలు ఇవ్వటం మనుషులకి, అదంతా బాగా పెరిగింది. సో అది మంచి చేంజ్ ఇప్పుడున్న ఇది. ఓపిక్గా ఉండి కష్టపడితే ఇక్కడ ఎవరన్నా సక్సెస్ అయిపోయి అంత స్పేస్ ఉంది. సో అదైతే ఓపిక ఒకటే, నేను కష్టం ఒకటే నిజంగా నమ్ముకున్నా. చాలాసార్లు చాలామంది ఇంకెన్ని రోజులు రా నువ్వు ఇంకా సినిమాలు అంటున్నావు అని చెప్పి చాలాసార్లు అన్నోళ్ళు ఉన్నారు. బట్ ఎక్కడ నేను ఇంకా సెకండ్ థాట్ అనేది లేకుండా అలాగే నమ్ముకుని అలాగే కష్టపడుకుంటా వచ్చిన వర్క్ని 100% మనసు పెట్టి చేస్తూ ముందుకు వచ్చాం. సో వెరీ హ్యాపీ. సో మీ కెరియర్లో చూసుకుంటే పెద్ద హైస్ ఉన్నాయి, కొన్ని లోస్ కూడా ఉన్నాయి. అంటే ప్రతిసారి ఒక మంచి హై వచ్చినప్పుడు బ్రోచే కానివ్వండి, లేదా తర్వాత సామాజిక వర్గంని మధ్యలో రాజరాజ చోర కూడా, సో అది వచ్చాక మధ్యలో మళ్ళీ డిప్ జరుగుతాయి, కొన్ని సరి అయిన సినిమాలు పడవు. సో అంత మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకున్న యాక్టర్ ఈ సబ్జెక్ట్ ఎందుకు చేసుకున్నాడని కొంచెం బ్రాండింగ్ ఒక లెవెల్ అప్పుడు హైలో అవుతుంటుంది. సో అది ఆ ఇన్కన్సిస్టెన్సీ ఎందుకు వస్తుంది? అది మనం అందరం ఒక మంచి పాయింట్ బాగా ఎగ్జైట్ అయ్యే దిగుతాం. కొన్నిసార్లు కొంతమంది మీద నమ్మకంతో దిగుతాం, కొన్నిసార్లు కంపల్షన్ ఉంటుంది దిగుతాం. సో ప్రాజెక్ట్ ఎంచుకోవటం అనేది పూర్తిగా మన కంట్రోల్లోకి ఈ మధ్యనే వచ్చింది నాకు. అంతకుముందు తప్పదు, అది 100% తప్పదు. ఒక్కొక్కసారి నమ్మాలి, ఒక్కొక్కసారి
వరుసగా ఒక 4 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను పిలిచి చేయమన్నారు. నాకు నచ్చలేదు అది. కాకపోతే నేను చెప్పేంత నాకు లేదు ఇంకా అప్పుడు ఇది నో చెప్పడానికి కూడా నో చెప్పాలి అంటే నేను రాంగ్ ఏమో అంటే అంత స్టబాన్గా ఉండటం కరెక్ట్ కాదు. నెగిటివ్ వద్దు అన్నానంటే ఏమో వాళ్ళన్నీ ఇప్పుడు దాకా సక్సెస్లే, మేబీ నాదే ఉండాలి, నేను చెప్పిందే జరగాలి అన్నది కాదు కదా అని ట్రై చేసినవి కూడా ఉన్నాయి. దాంట్లో కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు, అది వేరే విషయం. బట్ అలా చాయిసెస్ ఇప్పుడు కంట్రోల్ పూర్తిగా నా చేతిలోకి వచ్చింది కాబట్టి, నా చేతిలోకి ఇన్ ద సెన్స్ నాకు ఆ ఫ్రీడమ్ నాకు ప్రొడ్యూసర్సే ఇస్తున్నారు, నువ్వు ఎవరితో కావాలి వాళ్ళతో చేసుకో అని. సో నేను పిక్ చేసుకునేది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పిక్ చేసుకుని ఆ ట్రావెల్లోనే వాడికి ఏమైతే రిక్వైర్మెంట్ కావాలో అది ప్రొవైడ్ చేసేది ఆ స్పేస్లో ఉన్నాను ఇప్పుడు. సో పిక్ చేసుకునేటప్పుడు మీరు మెయిన్గా చూసేది ఏంటి అంటే మీ రోల్, ఇట్ ఈస్ నాకు పర్ఫామ్ చేయడానికి బాగా స్కోప్ ఉంది ఈ రోల్లో అని చూసుకుంటారా, లేదా డైరెక్టర్ చాలా బాగా స్టోరీ తీసుకొచ్చాడు, సో రైటింగ్ చాలా బాగుంది, ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే చాలు, నా రోల్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ పర్వాలేదు బట్ ఈ సినిమా చాలా బాగా రావచ్చు అని అలా చూసుకుంటారా? స్టోరీ అంత కొత్తగా ఉంది, ఇప్పుడు దాకా ఎవరన్నా ఈ స్టోరీ చెప్పారా, ఇప్పుడు దాకా ఎవరన్నా అంటే ఎవరు అటెంప్ట్ చేయనిదా, ఎలా ఉంది, అండ్ ఆ స్టోరీని మనోడు హ్యాండిల్ చేయగలుగుతాడా, జడ్జ్మెంట్ ఎలా వస్తుంది, అది వెరీ ఓపెన్గా ఇది నాకు అన్నట్టు కాకుండా అంటే నాకు నచ్చాలా జనాలకు నచ్చుతుందా అది సెకండ్. జనాలకు నచ్చాలనేది సెకండ్ థాట్లో ఉంటుందండి. ఫస్ట్ అంటే మనం జనంలోనే ఉంటాం కాబట్టి మనకు నచ్చిందంటే, అంటే నేను చెప్పేటప్పుడు కూడా హీరో నేను అని చెప్పను. అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఇది సార్ మీరు అలా కాదు, నువ్వు మామూలు కథే చెప్పమంటాం. కథ కింద విన్నప్పుడు మనకు ఒక చిన్న ఆటోమేటిక్గా తెలియకుండా స్పార్క్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది అయినప్పుడు వన్స్ ఆ నరేషన్ అయిపోయాక కూడా మనకి ఆ కథ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుర్తుంది అంటే అది కొంచెం మనకి ఇంట్రెస్ట్ హుక్ చేసింది అని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఆ డైరెక్టర్ని పిలిచి ఎలా చూద్దాం అనుకుంటున్నాడు అనేది చూసిన తర్వాత ఓకే ఇది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి, జనంకి నచ్చుదా అంటే కొన్ని క్లాస్ ఫిలిమ్స్ మాస్ ఆడియన్స్కి నచ్చవు, మాస్ ఫిలిమ్స్ కొన్నిసార్లు క్లాస్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. అలా ఇది ఏ జానర్, ఫ్యామిలీ, బిజినెస్ పరంగా కూడా అప్పుడే కొంచెం డిసైడ్ చేసుకుంటారు ఇది ఏ వరకు ఎంతవరకు వెళ్ళొచ్చు. కథ వైజ్ ఉన్నప్పుడు కాదండి, ఇప్పుడు కథ అయిపోయిన తర్వాత ఇది ఏ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్ కంటే కంపల్సరీ మీకు పెట్టుకోవచ్చు, బడ్జెట్లు అయ్యి హ్యాపీగా పెట్టుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద మార్కెట్. కొన్నిసార్లు థ్రిల్లర్లు వస్తాయి మనకి. థ్రిల్లర్ అనేది కొంచెం ఫ్యామిలీ కంటే కూడా కొంచెం చిన్న జానర్, బట్ థ్రిల్లర్ కంటూ సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. మినిమం థ్రిల్లర్ను వచ్చి చూసేస్తారు. విషయం లాంటి థ్రిల్లర్ ఫ్యామిలీ జానర్లో అది వెంకటేష్ గారికి పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూని ఎప్పటి నుంచో ఇది చేసుకున్నారు. అండ్ ఆ జానర్లో కూడా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు. ఆ థ్రిల్లర్ అంతా కూడా వైఫ్ కోసం కూతుర్ల కోసం నడుస్తూ ఉంటారు. సో అది ఫ్యామిలీ థ్రిల్లర్ అవుతుంది. సో అలా ఏ దేనికి అనేది కనుక జాగ్రత్తగా డివైడ్ చేసుకుని చూసుకుని దాని ప్రకారం బడ్జెట్ ఇది వస్తుందండి. సో ఇది రాజారాజా చోరాకి ప్రీక్వెల్ అంటున్నారు కొంతమంది, కరెక్టా? ప్రీక్వెల్ అంటే ఇది ఈ వంశంలో పుట్టిన వాళ్ళందరూ నాలాగే ఉంటారండి, సింపుల్ ఇది నాలాగే ఉంటారు. సో రాజరాజ చోరాలో జరిగిన కథ ఒకానొక టైంలో ఈ కథలో జరిగిన ఒక శాపం వల్ల అంజమ్మ అనే ముసలమ్మ ఆవిడే ఉంటారు మన సినిమాలో. అది ఇనీషియల్గా మేము కథ రాసుకున్నప్పుడు తయారు చేసుకున్నప్పుడు చేసింది అదే. బట్ సినిమాకి వచ్చేసరికి కొన్ని మనం ఎడిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు దానికంటే ఇంకా ఎగ్జైటింగ్ పాయింట్లు చాలా ఉన్నాయి కదా అని చెప్పి అది కొంచెం పక్కన పెట్టడం జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు. బట్ ఈ క్యారెక్టర్లు అన్నిటికీ కూడా సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ చేసుకోవచ్చు అన్ని క్యారెక్టర్స్కి కూడా. ఈ 4 క్యారెక్టర్లకి రేపు నిజంగా ఏది హైలైట్ అవుతుందో చూసి అది ఒకదానికైతే 100% అందరూ థ్రిల్ అవుతారు. కాకపోతే ఇప్పుడు దాకా మా టీం కానీ మా దగ్గర చూసిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కాంపిటీషన్ కింద ఉన్నారన్నట్టే చెప్తున్నారు నాకు అందరూ. సో అది ఆడియన్స్కి వచ్చాక ఏదో ఒకటి ఇదవుతుంది, దానికి ప్రీక్వెల్ కింద చేసుకునే స్కోప్ ఉంది. సో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ రాజారాజా చోరా ఆర్ హౌ సిమిలర్ ఇట్ ఈస్ టు రాజారాజా?
అసలు ఈ కథ అసలు ఏ సినిమాకి, అందుకే నేను దాన్ని ఎలా ఇది చేసి చెప్పాలో తెలియట్లా. ఇలాంటి కథ అంటే రాజరాజ చోర ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్ అనమాట. దానిలో డ్రామా ఉంటుంది, సూపర్ కామెడీ ఉంటుంది, మళ్ళీ ఒక క్లైమాక్స్లో ఒక క్లోజర్ కూడా ఉంటుంది, ఒక క్రైమ్ పనిష్మెంట్ రిడెంప్షన్ అనేది ఫుల్ ఆర్క్ ఉంటుంది. సో అది కంప్లీట్ ఫిల్మ్. సో ఆ జానర్తో పోల్చుకుంటే ఇది ఇది కొత్త జానర్ అండి డెఫినెట్గా. రాజరాజ చోర చిన్న కథ, నీట్గా మంచి డ్రామా చెప్పి ఎంటర్టైన్ చేసి అలా పంపేశాం. ఇది చాలా పెద్ద కథ, ఒక యాక్షన్ తప్ప అన్నీ ఉంటాయి దీంట్లో. బ్యూటిఫుల్ డ్రామా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డ్రామా అంటే అదేదో మనం వాంటెడ్గా సెట్ చేసి చెప్పాలన్నట్టు ప్రీచిగా అలా ఉండదు. బ్యూటిఫుల్ డ్రామా. ఆ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ మగాడ కొట్టుకునేటప్పుడు అది కరెక్టే కదా, ఇది కరెక్ట్ అంటే మనకి స్ట్రైక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కొత్త కథ, నేను ఏదైతే చెప్పగలుగుతాను ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. అలా అని చెప్పి ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కథ కూడా కాదు, మనకి అందరికి తెలుసున్న కథ ఇది. కానీ దీన్ని సినిమా కింద తీయొచ్చా అంటే ఇప్పుడు దాకా మరి ఎవరు తీయలేదు. ఓకే. సో డెఫినెట్గా మొత్తం అంతా కూడా చాలా బాగానే క్రాఫ్ట్ చేసాడని అనుకుంటున్నా. రేపు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎమోషన్ కూడా హై డోస్లో ఎమోషన్ ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్ మీకు చాలా ఎక్సైటింగ్ అనుకుంటా ఈ సినిమా, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, మేబీ వన్ మ్యాన్ షో లాగా కూడా అనుకోవచ్చు. ఈ సినిమాలో మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్, కొంచెం సాడిజం, కొంచెం విలనిజం, కొంచెం మేల్ షావనిస్టిక్ లాగా క్యారెక్టర్, అలా రెట్రో క్యారెక్టర్ ఒకటి. సో ఆ డిఫరెంట్ షేడ్స్ ఎలా మేనేజ్ చేశారు యాజ్ అన్ యాక్టర్? అంటే ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఏదైనా రెఫరెన్స్ తీసుకున్నారు, ఈ క్యారెక్టర్కి ఈ రెఫరెన్స్, ఈ క్యారెక్టర్కి ఈ రెఫరెన్స్? అంటే కాపీ కొట్టడం కాదు, జస్ట్ ఆ ట్రేట్స్ తీసుకోవడం అలాగా. మీరు కానీ డైరెక్టర్ కానీ ఏమన్నా? అంటే దీంట్లో మీకు జస్ట్ ఒక లేయర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు గుర్తుండాలి కాబట్టి వేరియేషన్ అన్నట్టు ఇలా పెట్టొచ్చాం. ఇది మనం పబ్లిసైజ్ చేసాం కాబట్టి ఇది శ్రీ విష్ణు అని చెప్పి ముందు వదిలి ఇది కొంచెం పర్లేదు, ఇది గుర్తుపడతారులేండి, ఇది కూడా అలవాటు అవడం కోసం ఇలా పెట్టాం. డైరెక్ట్ రెట్రో వదిలినా ఎవరిలాగా ఉంటాం. అలా నాలా నేను అసలు కనిపించేవాడిని కాదు. సో నేను కంప్లీట్ ఆహార్యానికి నేను సరెండర్ అయిపోయానండి. సో ఆటోమేటిక్గా అది వచ్చింది. ఓకే. నాకు తెలిసి నేను బెస్ట్ ఇచ్చేసా, ఎంత ఇవ్వగలదు అంత ఇచ్చేసా. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇందులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? అంటే విచ్ యూ ఎంజాయ్డ్ మోస్ట్? కొంచెం అంటే ఎంజాయ్ అయితే అన్నీ ఎంజాయ్ చేసా మీరు. కాకపోతే ఇది రెగ్యులర్గా ఉండే నా ఫేస్ అది ఈజీ. సో అది ఓకే, అది చాలాసార్లు చేసిన రిజంబ్లెన్స్ కనిపిస్తాయి, మీకు కనిపిస్తాయి. ఇవన్నీ కొత్త, ఇవి ఎప్పుడు చేయలేదు. ఈ క్యారెక్టర్కి వచ్చేసి ఒక 7 ఆడపిల్లలు తండ్రిడు. వీడికి ఎవరూ లేని వర్స్ట్ ఆడవాళ్ళని తిట్టే క్యారెక్టర్, అది నాకు కొత్త. ఆడవాళ్ళని మనం తిట్టడం ఎప్పుడు, 7 ఆడపిల్లలు అంట. వీడికి అసలు ఒక రాజ్యాన్ని మెయింటైన్ చేసే ఒక రాజు, అది నేను ఎప్పుడు చేయలే. సో అవన్నీ చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో రితువర్మ గారిది కూడా చాలా డామినేటింగ్ క్యారెక్టర్ లాగా ఉంది టీజర్ చూస్తుంటే. సో ఆమె క్యారెక్టర్ గురించి ఈ ఫిల్మ్ హీరో హీరోయిన్ డైనమిక్స్ కాదనిపిస్తుంది. కాదు అదే ఒక ప్రాపర్ హీరో డైరెక్ట్ జెండర్ మీదే. మగాళ్ళంటే ఇది అని అంటా ఉంటుంది ఆమె, ఈడ ఆడాళ్ళంటే ఇది అని అంటానే ఉంటాడు. ఈ ఇండివిజువల్ ఇవే ఉండవు అనమాట. రితుది డ్యూయల్ అంటే ఈ సినిమాలో అందరూ కూడా డ్యూయల్ రోల్. రితు క్వీన్ ప్రజెంట్ దీంట్లో కూడా ఉంటుంది. క్వీన్ చేసినప్పుడు చాలా అంటే మనకు మగాళ్ళ కోపం వస్తుంది. యంగ్ రీతు కూడా మగాళ్ళ కోపం వస్తుంది, కానీ ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఆ క్యారెక్టర్. మీరా గారి క్యారెక్టర్ వచ్చేసి కొంచెం మదర్లీ కనెక్షన్ ఉంటుంది మన అందరికీ కూడా. మనం మమ్మీల జనరేషన్ ఆ టైంలో చెప్పేవారు కదా 90sలో మనకు అన్నీ ఇవన్నీ. సో ఆ టైం క్యారెక్టర్ కాబట్టి సేమ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఆవిడ. దక్షాది ప్రజెంట్ ఇప్పుడున్న 24 క్యారెక్టరే యంగ్, అదే మన ఈ ఇన్ఫ్లుయెన్సర్ బ్యాచ్ ఈ క్యారెక్టరే.
సో చంద్రముఖి లాగే షేడ్స్ ఉంటాయా అందులో? రాజు ఇంకా జ్యోతిక క్యారెక్టర్ ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు అగేన్స్ట్ గా ఉంటారు, ఒకరికొకరు కాంపిటేటర్స్ గా ఉంటారు, ఒక రైవలరీ ఉంటుంది. అంటే స్ప్లిట్ ఏమి ఉండదండి, స్ప్లిట్ పర్సనాలిటీ ఏమి ఉండదు. స్ప్లిట్ కదా అంటే ఆ డైనమిక్స్ ఇంకా ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది ఇది. అక్కడ ఓన్లీ ఆ ఎమోషన్ అది వచ్చినప్పుడే వాళ్ళు కొంచెం ఒకరి మీద ఒకళ్ళు ఇలా. ఇది మొత్తం సినిమా అంతా మనం ఆడ మగ మీద వెళ్తానే ఉంటాం. అలా అని చెప్పి ఎక్కువ అంటే ఎత్తి పొడిచి మాట్లాడటం ఆడవాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రులు రోడ్డు మీద తిరగాల్సిన పని అంటే మీ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటే మాకు అసలు ట్రాఫిక్ జామ్లే డిబేట్ లాగా కూడా ఉంటాయండి, మంచి మంచి మాటలు ఉంటాయి. సో వైరల్ అయ్యే క్లిప్స్ లాగా ఉంటాయి సినిమాలు రిలీజ్ అయ్యాక ఉంటాయి. సో మీ ఇద్దరు క్యారెక్టర్స్ కాకుండా ఇంకా చాలా మంది యాక్టర్స్, సునీల్ గారు ఉన్నారు, రవిబాబు గారు. సో అందులో ఏ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది? రవిబాబు గారు త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంటర్టైనింగ్ అలా ఇస్తూనే ఉంటారు. గెటప్ సీన్ గారు ఈయన 2024లో ఉన్న క్యారెక్టర్తో పాటు ఉండే ఇన్ఫ్లుయెన్సర్ ఇది. సునీల్ గారు యయాతి క్యారెక్టర్తో పాటు ట్రావెల్ అవుతారు. అలా ప్రతి క్యారెక్టర్తో పాటు ఒక్కొక్కళ్ళు ట్రావెల్ అవుతారు. సో అంటే వాళ్ళు ఊరికే ట్రావెల్ అవటం కాకుండా వాళ్ళు కూడా కథలో భాగమే, వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఫైనల్గా సినిమాలో ఇంక్లూడ్ అవుతారు. ఇంక్లూడ్ అవ్వాల్సిన టైంలో మంచి క్లోజర్లే ఉంటాయి అన్ని క్యారెక్టర్స్కి. డైరెక్టర్ గారిని మాట్లాడుకుంటే ఆయన మీతోనే ట్రావెల్ చేస్తారు వచ్చినప్పటి నుంచి, మెంటల్ మదిలో బ్రోచే కానివ్వండి, తర్వాత రాజరాజ్ చోరానా. ఇప్పుడు సో ఆ బాండింగ్ ఎలా కుదిరింది? అంత బాండింగ్ ఆయన మీ తప్ప ఇంకా వేరే వాళ్ళని ఆలోచించకుండా రాస్తున్నారు స్టోరీస్. అజిత్ ఫస్ట్ సినిమా నుంచి ఎందుకో మంచి బాండ్ ఉంది, తెలియని ఇది ఉంది. డెఫినెట్గా మనోడు ఏ స్టోరీ ఎంచుకున్నా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయగలుగుతాడని నాకు నమ్మకం కలిగింది. బట్ థాట్స్ కూడా చాలా ఫ్రెష్ ఉంటాయి. అంటే ఇలాంటి థాట్స్ పొల్యూట్ అవ్వాలి బేసిక్గా. అంటే సినిమా అంటే ఒక ఫార్మేట్, సినిమా అంటే ఫస్ట్ ఇలా రావాలి, 20 minutes తర్వాత అది అవ్వాలి, లేకపోతే ఇంటర్వెల్కి బ్యాంగ్, అది లేదు. 5-6 years నుంచి ఫిల్మ్స్లో ఉన్నాడు, అయినా అది ఇంకా రాలేదు. మంచిది. అప్పుడే హానెస్ట్ స్టోరీస్ వస్తాయి కదా, యూనిక్ అండ్ హానెస్ట్. వాళ్ళ టీం కూడా చాలా మంచిది, వాళ్ళందరూ టీంలో ఉండరు. కెమెరామెన్తో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ వాళ్ళు అసలు ఏదో పని చేస్తున్నారు అలాంటి మైండ్ సెట్ కాదనమాట. ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడున్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా డెఫినెట్గా ఫ్రూట్ఫుల్ రిజల్ట్సే వస్తాయి. అండ్ ఆ ప్రాసెస్ కూడా చూసేవాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి అన్నమాట. మనకు నమ్మకం వస్తుంది. అంటే అది సినిమానే కాదు, ఎప్పుడు కూడా టీం వర్క్ నిజంగా అందరూ ఎఫర్ట్స్ పెట్టి చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం. సో ఎప్పుడు చూసినా వాళ్ళని ఆ ఇంప్రెషన్ ఇస్తారనమాట. ఎప్పుడు పనే, ఎప్పుడు పనే. ఓకే, టీం అంతా కూడా ఎప్పుడు పని. నాకు అదృష్టం అంతే అలాంటి వాళ్ళు నాకు తగలడం. సో హసీద్ అలీ గారు ఫస్ట్ మూవీ రాజరాజ్ చోర్ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి స్పాన్ కూడా పెంచేస్తారు. అది కొంచెం సింపుల్ డ్రామా, ఇది కొంచెం వ్యాకీ క్రేజీ లాగా ఉంటుంది ఇది. సో ఆ జానర్ని జస్టిఫై చేశారనుకుంటారా? అంటే ఆయన ఒక్కొక్కసారి రైటింగ్ చాలా బాగుంటుంది కానీ ఆ స్టోరీని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడంలో కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, అంతగా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇలాంటి కొన్ని జానర్స్ మిస్ఫైర్ కూడా అవ్వచ్చు. ఇది మరి ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది, ఇది అస్సలు లాజిక్ లేదు, మ్యాజిక్ ఉంది అన్నది పర్వాలేదు కానీ బూమ్ బూస్ట్ లో వర్కౌట్ అయింది, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వలేదు. సో అది కొంచెం రిస్క్ అనిపించలేదా? ఇది నో మ్యాజిక్ అండి, ఇది ఓన్లీ లాజిక్. ఓకే, ఇది ప్యూర్ లాజిక్. మనం ఇప్పుడు ఒక పెద్ద ఫైట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు గొడ్డలు పట్టుకుని హీరో ఇలా వచ్చి పట్టుమని వేస్తే తల ఎగిరిపోతుంది. మనకి 10 సినిమాలు మైండ్లోకి వస్తాయి. అరే ఇది ఇలా తీసేటంటారా, ఇంకెలా తీయొచ్చు కదా, లేకపోతే అలా తీయొచ్చు కదరా అని మనం అనుకుంటాం. అలా ఈ సినిమాలో ఒక్క సీన్ అనుకోవడానికి లేదు. అది కాస్ట్లీగా తీసేవా, తక్కువలో తీసేవా అనేది తర్వాత డిస్కషన్. ఎందుకంటే అసలు దీంట్లో సీన్స్, దీంట్లో ఉన్న టాపిక్స్ ఇంతకుముందు మనం చూడాల. సో ఇదే రేపు పలానా సీన్ అక్కడ తీశారు కదా అలాంటి రిఫరెన్స్ అవ్వాలి తప్పితే మన సినిమాకి అసలు రిఫరెన్స్ లేదు. ఎక్కడ కూడా
ఆ ఫీల్ రాదు. ఇంకా బాగా తీయొచ్చు, ఇంకా బాగా తీయొచ్చు అంటే అని సినిమా చూసినంతసేపు ఏమనిపించదు. 100% సినిమా చూసినంతసేపు అనిపించదు. మేము చాలా లైవ్ లొకేషన్స్కి వెళ్ళాం. లైవ్లో ఇప్పుడు 60sలో ఉన్న ఇల్లులు చాలా చిన్నగా ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి. ఫుల్ పొలాలు గిలాలు మధ్యలో ఉంటాయి అవి చిన్నగా. అదే మనం ఈ రోజుల్లో సెట్ వేసి చేసాం అనుకోండి, 60sని రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ పెద్దగా వేస్తాం. అది ఆర్టిఫిషియల్, బట్ స్క్రీన్ మీద చూడటానికి బాగుంటుంది. బట్ ఇది చాలా అథెంటిసిటీగా ఉంటుంది అనమాట. బాబా అంతే. సో ప్రొడక్షన్ డిజైన్ చూసుకుంటే సినిమాకి స్పాన్ కూడా బాగుంది, హ్యూజ్ స్కేల్ అనిపిస్తుంది. హిస్టారిక్ పోర్షన్స్ కానీ పాత జనరేషన్ పోర్షన్స్ కానీ అవి కూడా కొంచెం బాగా రిచ్గానే అనిపిస్తున్నాయి. సో కానీ ఒకసారి టాకీగా కనిపించే ఛాన్సెస్ కూడా, టీవీ సీరియల్ ఫీల్ వచ్చేవి ఆ సెట్స్ అవి డిజైన్స్ సరిగా రాకపోతే అది టీవీ సీరియల్ ఫీల్ వచ్చేస్తుంది, DD1లో చూసేవి అలాంటి. సో అలా రాకుండా ఎలా కేర్ తీసుకున్నారు? మేము నాకు తెలిసి మీరు టీజర్లో ఒక ఇది అనిపించుంటుంది. అది బేసిక్గా అది అంటే కొంచెం హై బడ్జెట్ సినిమా లాగా కనిపిస్తుంది, అంత హై బడ్జెట్ కూడా కాదనుకుంటా. అది మాది మేము పోస్ట్లో చేసిన మిస్టేక్. అది టైం లేక వదిలేసాం అది. సో ఇమీడియట్ మాకు అందరికీ పట్టుకుంటారో లేదా అనుకున్నాం, కొంతమంది పట్టేశారు. సో ఇమీడియట్ అది మాకు ఎలాగ తెలుసు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకున్నాం. ఓన్లీ ఆ సెట్ వేసి తీసిన ఒక ఇనీషియల్ ఎపిసోడ్లో కలర్ కాంబినేషన్ మిస్ అయ్యింది. దాన్ని మేము ఈస్ట్మన్ కలర్ కింద చూపిద్దాం అన్నది మా ముందు థాట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది మాకు టైం ఇది ఒక లాస్ట్ మినిట్లో చూసుకునేసరికి సర్లే టీజర్ వరకు ఓకే ముందు తెలిసింది కదా అన్నట్టు అనుకున్నాం. ఆ కేర్లన్నీ చాలా బాగా తీసుకున్నాం. ఎందుకంటే ఇంక చెప్పడానికి కూడా ఎడిషనల్గా ఒరిజినల్ ప్లేస్లోనే చేసాం. అదొకటే మేము వేసిన సెటప్ అనమాట. మిగతావన్నీ మనం జైపూర్లో ప్యాలెస్లో ఒరిజినల్ క్వార్టర్లోనే షూట్ చేసాం. సో ఆర్కిటెక్చర్ మరి బ్రహ్మాండంగానే క్యాప్చర్ చేసాం. ఒక్కసారి ఓం భీమ్ బుష్ గురించి మాట్లాడుకుంటే ఆ సినిమా బాగానే వర్కౌట్ అయింది, కానీ కొంచెం అడల్ట్ కామెడీ, కొంచెం అడల్ట్ థీమ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం అడల్ట్ టైప్ ఉండే. సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరం అయ్యే అలా ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, ఎందుకంటే నేను ఆ సినిమా ఫస్ట్ టీజర్స్ రిలీజ్ అవుతున్న స్టార్టింగ్ నుంచి వెరీ క్లియర్గా ఇది ఓన్లీ యూత్ కోసం తీసింది, యూత్ అని వెరీ క్లియర్గా మెన్షన్ చేసేసా. బట్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒకప్పుడు యూతే. అంటే మీకు మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది సామాజిక వర్గం తర్వాత. సో దాన్ని కొంచెం ఏమైనా డిస్టెన్స్ అయిపోయారా అన్నట్టు? లేదు. అంటే ఓం భీమ్ బుష్ నిజంగా చెప్పాలంటే నాకు చాలామంది పిల్లలు ఎక్కువ దగ్గర అయ్యారు ఆ సినిమాతో. ఎందుకంటే పిల్లలకి మన ఇవి తెలియదు కదా, బట్ వాళ్ళకి అదంతా కొంచెం వింతగా అనిపించింది. సంపంగ అంట, దెయ్యం అంట, అదేమో నార్మల్గా ఉంది, దెయ్యం లవ్ అంట, కంప్లీట్ క్రేజీగా ఉంటుంది. అంతే అది ఆ కైండ్ ఆఫ్ జానర్కి అది అలాగే చేయాలి. మన తెలుగు చాలా తక్కువ అండి ఆ జానర్ టచ్ చేసింది. కొంచెం అది ఎలా ఉంటుందంటే సెటైరిక్ ప్యారడీ కైండ్ ఆఫ్ ఇది. ఇంగ్లీష్లో మనం బాలీవుడ్ ఎక్కువ చూస్తాం, అలా చేద్దాం అన్న ప్రయోగమే అది. సో ఆ సినిమా వరకు నేను ఎవరినైతే టార్గెట్ చేసామో, ఏ ఆడియన్స్కి అయితే ఇది అనుకున్నామో వాళ్ళ నుంచి చాలా మంచిగా ఇది వచ్చింది. బట్ ఫ్యామిలీస్ కాదు అది ఆ సినిమా. ఇది మళ్ళీ ఫుల్గా ఫ్యామిలీస్కి. సో నెక్స్ట్ వీక్ రిలీజ్ స్వాగ్. ఇప్పుడు రేపు దేవరా రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు అందరూ దేవరా ఫీవర్లో ఉన్నారు. సో ఆ దేవరా ఫీవర్లో మీ సినిమా ఆ ఫీవర్ ఓవర్ షాడో చేస్తుంది మీ సినిమా, కానీ ఏమన్నా భయం ఏమైనా ఉందా? డెఫినెట్గా అది ఉంటుందండి, 100% ఉంటుంది. బట్ 1 వీక్లో దేవరా చూడకుండా ఎవరు ఉండరు అనుకుంటున్నాను. అందరూ చూసేస్తారు అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు మిగిలిన సెకండ్ వీక్ చూస్తారు. అదే 4th నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా హాలిడేస్. సో దేవరాకి వెళ్ళి టికెట్లు దొరకని వాళ్ళు మా సినిమాకి రావచ్చు. అండ్ నిజంగా మనకి దసరా సెలవులు 13 రోజులు సెలవులు కాబట్టి 13 రోజుల్లో ఒక సినిమాతోనే ఆగిపోరు ప్రేక్షకులు. నిజంగా బాగుంది అంటే ఇంకో సినిమాకి కూడా ఒక వారం ఫ్యామిలీతో వెళ్ళి ఇంకో వారం ఇంకో సినిమాకి మరి
పొద్దున సాయంత్రం దాకా సెలవులు అంటే పిల్లలతో ఖాళీ కాబట్టి బయటికి వెళ్దామని చూస్తారు. బయట ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా మనకి సినిమాయే కాబట్టి డెఫినెట్గా సెకండ్ సినిమాకి ఛాన్స్ ఉంటుంది అని ఒక నమ్మకం. సో చూద్దాం అండి ఎలా ఉంటుందో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా అవేర్నెస్ ప్రమోషన్స్ పెంచాలేమో ఈ సినిమాకి, ఇంకా జనాల్లో ఇంకా స్వాగ్ గురించి అంతగా వెళ్ళలేదు ఏమో అనిపిస్తుంది. సో ఏమైనా దానికోసం ప్లాన్ చేశారు? ఇంక స్లో ఇప్పుడే just 1 week ఏ ఉంది కదా, స్టార్ట్ so- చేసాం కదా. అవును సో ఏమైనా స్పెషల్ 1 వీకే ఉంది. అండ్ వీక్లో ఒకటే సినిమా కూడా ఉంది. సో మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా అంతా మనం ఎంత చేసినా దేవర ఫీవర్ ఉంటుంది కాబట్టి స్లోగా రిలీజ్ అయిపోయిన తర్వాత దేవర స్లోగా ఇంక ఇప్పటి నుంచి యాక్చువల్లీ పెంచుతాం. మీ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? మృత్యుంజయ్ అని నెక్స్ట్ ఒకటి. అంటే టైటిల్ వింటే కొంచెం ఏమంటారు, ఇవాళ రేపు వచ్చే సోషియో ఫ్యాంటసీ టైప్ మూవీ లేదండి, లేదు థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ప్రాపర్ థ్రిల్లర్, ఓకే. ఓన్లీ థ్రిల్లర్ ఆడియన్స్కి. సో ఇంకొకటి వచ్చి గీతాక్స్ అండి, టైటిల్ పెట్టలే. ఫ్యామిలీ ఎంటర్టైనర్, హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, టాప్ టు బాటమ్ ఇంక నవ్వులే, ఓన్లీ గట్టిగా నవ్విచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యి చేస్తాను సినిమా. అది ఏమైనా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఫర్ స్వాగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ కీప్ వాచింగ్ M9.